హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు ఎపిసోడ్ నిజంగా చెప్పాలంటే ఆడియన్స్ కంటే ఇది హౌస్లో ఉన్న వాళ్ళకి, హౌస్ మేట్స్, హౌస్ మెంబర్స్ అందరికీ ఇది నిజంగా ఒక ఫన్ ఎపిసోడ్ కమ్ ఎమోషనల్ ఎపిసోడ్. డెఫినెట్గా మనకి చూసే వాళ్ళకి ఇంకా మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే బిగ్ బాస్ వాళ్ళు నామినేషన్లు, వాళ్ళు కొట్టుకోవడం, అలా అరుచుకోవడం ఇవన్నీ లేకపోతే అబ్బా ఇందిరా బాబు ఈ సోది ఎపిసోడ్. కాకపోతే లోపల వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా ఇది 100% నిజంగా ఎమోషనల్ ఎపిసోడే. ఆ ఇంటి నుంచి ఫుడ్ రావడం అనేది మేబీ మనకు చూసే వాళ్ళకి, బయట ఉండి చూసే వాళ్ళకి చిన్న విషయం కానీ, అరే ఫుడ్ కోసం ఏడుస్తున్నారు, మెసేజ్ కోసం ఏడుస్తున్నారు, అబ్బా నెల రోజులకి ఇంతగానమ్మా, ఎంతమంది ఊరు వదిలిపెట్టి వేరే దగ్గర ఉండట్లేదు అంటే నేను అగ్రీ చెయ్యను. ఎందుకంటే ఇక్కడ ఒక్కటే ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. నిజంగా ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దీనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ ఒక్క మొబైల్ ఫోన్ వల్ల మనం మాట్లాడుకుంటూ వీడియో కాల్స్ లేకపోతే నార్మల్ కాల్స్ ఫోన్ మాట్లాడుకుంటూ ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఫ్యామిలీని వదిలిపెట్టి బయట ఉండగలం. కాకపోతే ఇది ఒక్కటే బిగ్ బాస్ లో ఫోన్ అలౌ లేదు, ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి లేదు, ఉన్న వాళ్ళలోనే కొట్టుకొని చావండ్రా అని వదిలేసింది. ఆ టైంలో డెఫినెట్ గా ఫ్యామిలీని ఇంత మిస్ అయ్యే వాళ్ళు కూడా ఇంత మిస్ అయిపోతారు డెఫినెట్ గా. సో మేబీ చూసే వాళ్ళకి కొంతమందికి అనిపిస్తుండొచ్చు, అబ్బా మేము కూడా ఉన్నాంలే, మేము ఇక్కడ వేరే అబ్రాడ్ లో ఉన్నాం, లేకపోతే మేము వేరే స్టేట్లు ఉన్నాం, మేము వేరే ఊరికొచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది, మా పేరెంట్స్ ఇప్పటి వరకు కూడా కలవలేదు, 3 years వరకు మేము మా బ్రదర్స్ ని కలవలేదు, మా కజిన్స్ ని కలవలేదు, ఇలా అన్ని ఉండొచ్చు. కాకపోతే కలవకపోవడం వేరు, మాట్లాడుకోకపోవడం వేరు. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మేబీ వీళ్ళు యాజ్ ఇప్పుడు ఇక్కడికో వెళ్ళిపోతున్నా కదా టాపిక్ ని వదిలిపెట్టేసి, సరే బిగ్ బాస్ లోపలికి వస్తే ఇవన్నీ మనం సపరేట్ గా మాట్లాడుకోవచ్చులేండి తర్వాత ఇంకా టైం ఉన్నప్పుడు. బిగ్ బాస్ ఏంటి సీజన్ అయిపోయిన తర్వాత చాలా కబర్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ మాట్లాడుకోవడానికి తప్ప ఇంకా బిగ్ బాస్ ఉండదు కాబట్టి ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత, ఆల్మోస్ట్ 2 months తర్వాత. సో ఫస్ట్ ఇక్కడ మనకి కనిపించింది విష్ణుప్రియ అండ్ యష్మి. వీళ్ళిద్దరూ ఆదిత్య ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ ఆదిత్య ఎలిమినేషన్ దాని గురించి యష్మి నేనే ఎలిమినేట్ చేశాను కదా అది అని చెప్పేసి తను అంది. విష్ణుప్రియ కూడా అదే మాట్లాడింది. దాని తర్వాత ప్రేరణ అండ్ మణికంఠ వాళ్ళు కూడా, అరే ఎలిమినేషన్స్ అది మిడ్ వీక్ ఎలిమినేషన్ నువ్వు ముందన్నావు కదా అది అని చెప్పేసి ప్రేరణ కూడా మాట్లాడింది. దాని తర్వాత పృథ్వీ అండ్ యష్మి మాట్లాడుకున్నారు. ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది యష్మి, నేనే నామినేట్ చేశాను కదా అందుకే బాధగా ఉంది అని చెప్పేసి యష్మి. ఏమైందో ఆమెకి ఓవర్ యాక్షన్. ప్రేరణ చూస్తే క్యూట్ అనిపిస్తుంది, తను కొంచెం నవ్వినా ఏడ్చినా ఏం చేసినా కానీ ఆ క్యూట్నెస్ అనిపిస్తుంది. ఈమె లోపల ఓవర్ యాక్షన్ తప్ప ఇంకే యాంగిల్ కనిపించట్లేదు యష్మి దగ్గర. ఏమో అమ్మాయి హేట్రెడ్ ఏం లేదు నాకు ఆ అమ్మాయి గురించి, ఉండే వరకు బాగానే ఉంటది, ఓవర్ యాక్షన్ చేస్తేనే అబ్బేచి అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. దాని తర్వాత విష్ణు మణికంఠ వాళ్ళు మాట్లాడుకున్నారు. విష్ణు మణికంఠ అండ్ నైనిక వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అరే నీకోసం ఎంతమంది నీ దగ్గరే ఉండాలి, నేను కన్సోల్ చేసుకుంటూ మీకోసమే ఉండాలి అని విష్ణుప్రియ మాట్లాడుతుంది. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత సీత ప్రేరణతో అంటుంది అదే మ్యాటర్, మనని కన్సోల్ చేయాలి, మళ్ళీ మనల్ని బ్లేమ్ చేస్తాం, మనల్ని విల్లని చేస్తాడు అది అని చెప్పేసి సీత ప్రేరణతో అంటుంది. డైరెక్ట్ ప్రేరణతోని అని వదిలేయకుండా డైరెక్ట్ మణికంఠతో కూడా సీత అదే అంది, ఇంత అర్థం చేసుకుంటాం మనం ఆ అబ్బాయిని, ఆడెందుకు అర్థం చేసుకోడు అసలు మనల్ని అని చెప్పేసి సీత చెప్తుంది. సో ఇక్కడ నిజంగానే మణికంఠ అర్థం కాలేదు ఏమన్నా అంటే, నాకు అర్థం అవ్వట్లేదురా అంటున్నాడు. కానీ డెఫినెట్ గా ఎందుకు అర్థం అవ్వదు, అబ్బాయికి అన్ని అర్థమవుతున్నాయి, సూపర్ గేమ్ ఆడుతున్నాడు మణికంఠ అని అంటాను నేను. డెఫినెట్ గా సూపర్ గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడ నొక్కాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అన్ని తెలిసిన అబ్బాయి అనిపిస్తుంది. సో ఈ కాన్వర్సేషన్స్ నడిచాయి, మాక్సిమం మణికంఠ గురించి నడిచాయి కాన్వర్సేషన్స్. దాని తర్వాత నబిల్ మణికంఠ బయటికి వెళ్ళిపోయాడు. సీత మాట్లాడుతున్నా కానీ
మీరు అలా అనకండి, నాకు నవ్వు వస్తుంది, నాకు ఏడ్చి నాకు బాధేస్తుంది, నవ్వు వస్తుంది అంత సీన్ లేదు, నాకు బాధేస్తుంది అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. జోక్ కాదు ఇది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నబిల్ మణికంఠతో చెప్తున్నాడు, అరే నువ్వు ఎవరు ఏమన్నా కానీ నువ్వు డోంట్ కేర్ అసలు, ఈవెన్ నేను చీఫ్ అయినా కానీ, నేను చెప్పినా కానీ, నేను ఈవెన్ అన్నా కానీ ఏం పట్టించుకోకు, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు అట్లనే కంటిన్యూ చేయి అని మాత్రమే మనకి చూపించారు. కాకపోతే సీత దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు అబ్బాయికి అని చెప్పేసి అడిగితే, అసలు నిన్ను అసలు నిన్ను కాపాడడానికి, సారీ ఇదేనా అంది, కాపాడడానికి నిన్ను కాపాడాలని ఎంతమంది కావాలి, నేను కాపాడడానికి ఇక్కడ లేరు కదా అని చెప్పేసి మాట్లాడినా మణికంఠతోటి, అండ్ గేమ్ బాగానే ఉంది కదా అట్లనే ఆడు అది అని చెప్పి నబిల్ సీతతో చెప్పిండు. దాని తర్వాత నబిల్ని కూర్చొని ఆట పట్టిస్తున్నారు. ఇక్కడ మనకి అంత చెప్పుకోవాల్సింది ఏం లేదు, ఇక్కడ వాళ్ళన్నీ నార్మల్ క్యాజువల్ టాక్సే నడిచాయి. సో నబిల్ని అందరు కామెడీగా పాట పాడు అంటే నేను పాడను, లైట్స్ ఆఫ్ అయినాయి మీరు కూడా పాడుకోండి, నేను రూల్స్ బ్రేక్ చేయను అంటే యాటిట్యూడ్ మారింది అని చెప్పి ఆట పట్టించారు పృథ్వీ వాళ్ళందరూ. మారింది మచ్చా, యాటిట్యూడ్ మారింది మచ్చా, అంతే పవర్ వస్తే ఇంతే అది అనుకుంటూ ఆట పట్టించారు. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, జాతకం చెప్పాలి మిస్టర్ మణికంఠ, నేను చెప్పిందే జరుగుతుంది అని చెప్పేసి ఆ టాస్క్ ఒకటి పెట్టారు. 100% మణికంఠ సూపర్ పర్ఫార్మెన్స్, ఎంటర్టైన్ చేశాడు. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రేరణ సూపర్ అనిపించింది నాకు. ఆ పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంది, నేను ఇలా బుట్టు అది అనుకుంటే ఏదేదో చెప్పింది, క్యూట్ అనిపించింది ప్రేరణ ఇవాళ. సో ఫస్ట్ నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చిన తర్వాత నువ్వు షేర్, నీ అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా, నక్కలు అవి ఇవి ఉన్నా కానీ అంటే, ఆ నక్క నీ ముందే కూర్చుందా చూసుకో అని చెప్పేసి సీత అనింది. సో కొంచెం మణికంఠ హట్ అయినా కానీ హట్ అవ్వనట్టే, మేబీ ఈ పాయింట్ పైన నామినేట్ చేశాడు అనుకో మణికంఠ, ఇంకా బా నథింగ్ పర్సనల్ అన్న లాస్ట్ డైలాగ్ కి వాల్యూ లేకుండా పోతుంది. సో దాని తర్వాత 1 by 1 వచ్చారు, వాళ్ళ జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. వాళ్ళందరి జాతకాలు అయిపోయిన తర్వాత యష్మి మణికంఠకి జాతకం చెప్పింది. నేను ఈ నవ్వుకి పడిపోయాను, నువ్వు నవ్వడం ఆపకు, నవ్వుతే బాగుంటావు అది అని చెప్పేసి యష్మి మణికంఠతో చెప్పింది. అందరి జాతకం మణికంఠ చెప్పి యష్మి మాత్రం మణికంఠ జాతకం చెప్పి అదృష్టం దొరికింది. అది అయిపోయిన తర్వాత యష్మిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సో నీకెవరంటే ఇష్టం ఈ ఇంట్లో అని అడిగితే, అందరికంటే ఎవరు ఇష్టం అంటే నిఖిల్ అండ్ పృథ్వీ. ఆబ్వియస్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ అయితే కాదు, కానీ నేను అనుకున్నా ప్రేరణ అని చెప్తాదేమో అనుకున్నాను, కానీ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. నిఖిల్ అండ్ ప్రేరణ అంటదేమో అని చెప్పేసి ప్రేరణ కూడా నోరు తెచ్చింది, నిఖిల్ అండ్ పృథ్వీ అంది. సో ఇక్కడ బేసిక్ గా ఫుడ్ తో పాటు మెసేజ్ ఇద్దరు పర్సన్స్, కాకపోతే నిఖిల్ కి మాత్రం 3 పర్సన్స్ పెట్టారు. సో ఫస్ట్ యష్మికి నిఖిల్ అండ్ మణికంఠ అది ఫుడ్ వచ్చింది. వాళ్ళిద్దట్లో నువ్వు ఎవరికి ఇస్తావంటే నిఖిల్ కి ఇక్కడ అంత లవ్ దొరకట్లేదు, మణికంఠకి నేనున్నాను ఏంటి అనవసరం, నేనున్నాను ఎక్కడిది, నేనున్నాను మణికంఠకి ఇంట్లో కన్సోల్ చేయడానికి చాలా మంది ఉన్నారు, లవ్ చేయడానికి చాలా మంది ఉన్నారు, నిఖిల్కి అది లేదు అనే ఫీలింగ్ నాకు ఉంది అని చెప్పేసి నిఖిల్ అని చెప్పేసింది. దాని తర్వాత పృథ్వీది ఎవరింటే ఇష్టం అని అంటే యష్మి అండ్ నిఖిల్ అన్నాడు. ఇది మాత్రం నిజంగానే అనే ఆన్సర్. విష్ణుప్రియ నిఖిల్ అంటాడని డెఫినెట్ గా అనుకున్నా, అట్లీస్ట్ నేమ్ సేకైనా, నామకే వాస్తే అంటారు కదా, దానికోసమైనా విష్ణుప్రియ నిఖిల్ అంటాడేమో అనుకున్నాను, కానీ తిప్పి కొట్టితే యష్మి అన్నాడు. నిజంగానే తిరిగి కొడుతుంది సోనియా. బయటికి వచ్చి చూసిన తర్వాత ఎపిసోడ్ చూసి సోనియా అమ్మ నా ప్లేస్ తీసుకుంటున్నావా యష్మి అని ఫీల్ అవుతుందేమో సోనియా అనిపించింది. ఏంటి ఇవాళ స్టార్టింగ్ కొంచెం అలా కొద్దిగా బిహేవ్ చేస్తుందేమో అట్లా యష్మి అని అనిపిస్తుంది. తను రిప్లేస్ చేద్దామని ట్రై చేస్తుందా, లేకపోతే తనలాగా ఎనాక్ట్ చేయాలని చూస్తుందా, ఏంటో అర్థం కావట్లేదు, ట్రై అయితే చేస్తుంది డెఫినెట్ గా నాకు అనిపించినంత వరకు. సో దాని తర్వాత ఎవరి ఇష్టం లేదు అంటే ఇప్పటివరకు మనకంటే నచ్చలేదు, కాకపోతే ఇప్పుడు నచ్చుతున్నాడు అని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడ ఫుడ్ విష్ణుప్రియది నైనికాది వీళ్ళిద్దరు వచ్చింది. విష్ణుప్రియ ఆల్రెడీ తన కన్ఫెషన్ రూమ్ పృథ్వీ కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చే ముందే నాది వేరే వాళ్ళ ఫుడ్ వస్తే వాళ్ళకే ఇచ్చేసి నాకు వద్దు అని చెప్పేసి అంటే, అదే మాట మీద
పృథ్వీ కూడా నైనికాకే ఫుడ్ ఇస్తాను అని చెప్పేసి, ఫుడ్ అండ్ మెసేజ్ ఇస్తాను అంటే, పృథ్వీ ఇది మీ నిర్ణయమా లేకపోతే విష్ణుప్రియత అంటే, విష్ణుప్రియత బిగ్ బాస్ అని చెప్పేసి క్యూట్ గా చెప్పాడు. సో విష్ణుప్రియ డెసిషనే, కాకపోతే స్టిల్ స్టాండ్ తీసుకుంది విష్ణుప్రియ, వేరే వాళ్ళకి ఇస్తే బెటర్ అని. సో నైనికాకి ఫుడ్ ఇచ్చాడు. దాని తర్వాత మణికంఠ వెళ్ళాడు లోపలికి. ఎవరిష్టం అని అంటే అసలు ఏమీ ఆలోచించకుండా నబిల్ అండ్ విష్ణుప్రియ అన్నాడు. దాని తర్వాత ఫుడ్ పృథ్వీకి అండ్ యష్మికి, వీళ్ళిద్దరికి వచ్చింది. యష్మి మణికంఠ లాస్ట్ లో అడిగాడు యష్మిని బిగ్ బాస్, అసలు మణికంఠ గురించి మీరు ఏం ఆలోచించట్లేదా అని చెప్పేసి అడిగినా కానీ, లేదు బిగ్ బాస్ తనకి మేము ఉన్నాను, నువ్వు ఉండడం ఏంటి యష్మి అని చెప్పేసి ఎవరు మణికంఠ కూడా ఎగ్జైట్ అయిపోయాడు. మణికంఠకి వాళ్ళ వైఫ్ నుంచి బిర్యానీ వచ్చేసరికి ఆయన చాలా, ప్రియా ఇండియాలో ఉందా అని ఇలానే కళ్ళు తెరిచి ఇలానే ఇలానే ఉండే, అమ్మో బ్లింక్ అవ్వ, మణికంఠలో బెటర్ ఆడలేను ఇలానే. సో దాని తర్వాత పృథ్వీకి యష్మికి ఇద్దరికి ఫుడ్ వస్తే పృథ్వీనే సెలెక్ట్ చేసుకున్నాడు. యష్మి బయట ఏడ్చింది. సడకుత్త కుత్త తడకుత్త టామి, ఇదే కదా కరెక్టేనా, నేను తప్పు చెప్తున్నాను. సడకుత్త కుత్త తడకుత్త టామి అట్లనే ఉంది. ఆమె ఏడ్చింది. బయటకు వచ్చిన తర్వాత నవ్వింది కాబట్టి ఓకే, అది కూడా ఎమోషనల్ గా ఇంకొకలాగా చేస్తే నువ్వు ఇవ్వలేదు నేను ఇవ్వలేదు అనే సెంటెన్స్ వస్తే బాగుండేది అనే ఫీలింగ్ లో ఉండే. కాకపోతే ఆమె సరే పోనీ లేరా అట్లీస్ట్ చికెన్ వచ్చింది ప్రాన్స్ కి బదులు, తనకు చికెన్ అంటే ఇష్టమని పృథ్వీ అలానైనా రూట్ చేంజ్ చేసి, ఇక్కడ పృథ్వీకి కాకుండా యష్మి అండ్ సీతాను, యష్మి అండ్ నైనిక, యష్మి అండ్ విష్ణుప్రియ వీళ్ళ పేర్లు వచ్చి యష్మికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరైనా మణికంఠ ఇచ్చి ఉంటే డెఫినెట్ గా అంత పెద్ద సీన్ అయ్యేది. అంటే నేను నాకు ఇవ్వాల్సింది కదరా నేను అంటే ఫస్ట్ నుంచి వీడికి ఇష్టం లేదు అనేదేమో అనిపించింది. నేను కూడా మరీ ఓవర్ గా యాక్ట్ చేస్తున్నా యష్మి లెక్క. సరే పోన్లేండి. నెక్స్ట్ నిఖిల్. మీకు ఎవరంటే ఇంట్లో చాలా ఇష్టం అంటే అందరి పేర్లు చెప్పుకొస్తున్నాడు, మహాన్ బావుడు. సో దాని తర్వాత ఒక్కరి పేరు చెప్పండి అంటే పృథ్వీ అన్నాడు. పృథ్వీ అన్న తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరంటే ఇష్టం అంటే సోనియా బిగ్ బాస్. ఎందుకు అంటే ఒక గైడ్ లాగా ఉండే, మిస్ అవుతున్నాను అని అన్నాడు. పాపం హీస్ రియల్లీ మిస్సింగ్ సోనియా. ఇక్కడ నబీల్కి, ప్రేరణకి, సీతకి వీళ్ళ ముగ్గురికి ఫుడ్ వచ్చింది. తను ప్రేరణకి ఇస్తానని ఫిక్స్ అయ్యాడు, ఇచ్చేసాడు. ఎవరంటే ఇష్టం లేదంటే మణికంఠ నచ్చకపోతుండే బిగ్ బాస్ కానీ ఇప్పుడు నచ్చుతున్నాడు అని చెప్పేసి అన్నాడు. తర్వాత ప్రేరణ పరిగెత్తుకుంటూ వెళ్ళి కన్ఫెషన్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ హక్ చేసుకుని చాలా ఎయిట్ చేసింది, ఎమోషనల్ అయింది. వచ్చి పావ్ బాజీ తనే క్యూట్ గా తింటుంటే ఓ క్యూట్ అని చెప్పి విష్ణుప్రియ కూడా అంది. కానీ తర్వాత తీసుకెళ్లి ఒక ముద్ద సీతకు కూడా పెట్టింది. అదే ముద్ద నబీల్ కు కూడా పెడితే పాపం కొంచెమన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు, కానీ పెట్టలేదు. వాళ్ళ అన్న నుంచి మెసేజ్ వచ్చింది నబీల్ కి. స్టిల్ ప్రేరణకైతే ఫుడ్ దక్కింది. దాని తర్వాత ప్రేరణ, నైనిక, నిఖిల్ అండ్ పృథ్వీ ఎవరికైతే ఫుడ్ ఆల్రెడీ వచ్చిందో వాళ్ళని గార్డెన్ ఏరియాకి బిగ్ బాస్ రమ్మన్నాడు. వచ్చిన తర్వాత అక్కడ విష్ణుప్రియ, యష్మి, సీత, మణికంఠ అండ్ నబీల్ వీళ్ళ ఫుడ్ పెట్టారు, అరేంజ్ చేసి పెట్టారు. వీళ్ళల్లో ఎవరికైనా ఒక్కరి ఫుడ్ మీరు లోపలికి తీసుకెళ్లే ఛాన్స్ అవకాశం ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత విష్ణుప్రియ వచ్చి సందులోంచి నాకు ఇప్పటి వరకు ఇంట్లోంచి ఏది రాలేదు, నాకు ఇవ్వండి, నన్ను కన్సిడర్ చేయండి అని చెప్పేసి మాట్లాడింది. సో వీళ్ళు కూడా అవును తనకి ఏం రాలేదు అని చెప్పేసి సరే విష్ణువా అని, నాకు యాక్చువల్లీ యష్మికి కూడా ఇవ్వాలని ఉంది అని ప్రేరణ అని, కానీ యష్మి కూడా గివ్ అప్ చేసింది, అంటే డైజెస్ట్ చేసుకొని వేరే వాళ్ళకి అంది అంటే విష్ణుకే అని చెప్పేసి తను కూడా క్లారిటీ ఇచ్చి యునానిమస్ గా విష్ణుప్రియ ఫుడ్ తీసుకొని వెళ్ళారు. తను అక్కడ ఫుడ్ పెట్టేసింది, మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంది, అంతా అయిపోయింది. కాకపోతే ఇక్కడ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను కానీ అంటే అందరు ఫుడ్ అంతా షేర్ చేసుకున్నారులేండి. ఇక్కడ నేను ఒక్క పాయింట్ మిస్ అయ్యాను, ఏంటంటే పృథ్వీ అండ్ యష్మి మణికంఠ ఎప్పుడైతే తీసుకొని వెళ్ళాడో చిన్నగా ఇలా బ్లింక్ చేసి పంపించేశాడు యష్మిది బిగ్ బాస్ మెసేజ్. పృథ్వీ మెసేజ్ అయిపోయిన తర్వాత టక్ మనీ అది ఏంటి బై మిస్టేక్ స్లైడ్ వచ్చినట్టుంది. నిజంగానే ఆ చిన్న స్లైడ్ ఒక్క సెంటెన్స్ చదివినా కానీ లోపల అసలుకే కనిపించకపోతే ఏం కాదు, ఇలా చూపించి ఇలా ఏంటి ఒక్కసారి వచ్చిపోమా మెరుపుతీగ టైప్ కనిపించకుండా పోయింది అనుకోండి, అది ఇంకా అదలే అరే చైల్డ్హుడ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఇంకేమున్నదో ఏమున్నా ఆ ఫీలింగ్ ఇంకెక్కువ ఉండిపోతుంది డెఫినెట్ గా. పాపం యష్మి
ఐ థింక్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను ఇవాళ ఎపిసోడ్లో. పెద్దగా చెప్పుకునే ఎపిసోడ్ అయితే కాదు, లైక్ సండే ఎపిసోడ్ టైప్ అనిపించింది నాకు. 5 నిమిషాల ఎపిసోడ్ అనే అనుకున్నాను, అంటే ఎపిసోడ్ 5 నిమిషాల రివ్యూ అనుకున్నాను, కాకపోతే కొంచెం లాంగ్ అయింది. ఆల్ రైట్, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ గివ్ అ పుష్ అగైన్ టు అవర్ ఛానల్. Hope you'll keep supporting our channel. Thank you for watching. See you tomorrow again. Bye.